ఇది వెజిటబుల్ కర్రీ అండి. సింపుల్గా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. మనకి ఉన్నవి క్యాప్సికమ్, బీన్స్, ముల్లంగి, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఏముంటే అవి వెజిటబుల్స్ చక్కగా ఆనియన్స్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలండి. అన్నీ దేనికది విడిగా పెట్టుకోవాలి. క్యారెట్ ఏముంటే అవి అండి, బీట్రూట్ ఉంటే బీట్రూట్, అవన్నీ వెజిటబుల్స్ చక్కగా ఇలాగా సన్నంగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకుంటే కూర చూడడానికి లుక్ బాగుంటుంది. సో అది మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి. సో తవా పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఒక ఆనియన్స్, గార్లిక్ మనకి పక్కన పెట్టేసుకుని మిగతావన్నీ మనం ఒక విజిల్ వచ్చేటట్టు కొంచెం నీళ్ళు పోసి మనము బాయిల్ చేసుకుందామండి. ఎందుకంటే ముల్లంగి అది వేస్తున్నాం కదా, స్మెల్ కూరకి స్మెల్ రాకుండా ఉంటుంది. సో అవన్నీ మనము కుక్కర్ పెట్టుకుని ఆ విజిల్ వచ్చేటట్టు ఉంచుకుందాము. అది అయిపోయాక ఏం చేయాలంటే తవా పెట్టుకోవాలి. తవా పెట్టుకుని కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. అందులో జీలకర్ర ఉంటుంది కదండి, షాజీరా ఉంటుంది కదా, నల్ల జీలకర్ర ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలండి. అందులోనే గార్లిక్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక చిల్లీ కట్ చేసుకుని మనం వేసుకోవచ్చండి. అంటే స్పైస్ కావాల్సిన వాళ్ళు, అంటే పుల్కాస్కి వాటికి తినే వాళ్ళకి కొంచెం స్పైస్ కావాలి కనుక వాళ్ళు చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఫ్రై అయ్యాక అందులో మనం పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదండి, పన్నీర్ క్యూబ్స్ కింద తెప్పించుకున్నా సరే, లేకపోతే పెద్ద ముక్క అయితే కట్ చేసుకుని ఆ పన్నీర్ వేసుకోవాలండి. వేసుకుని అందులో ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి, ఆనియన్స్ కూడాను. అది వేగుతూ ఉంటుంది. అది వేగుతూ ఉంటే ఈ లోపల మనం ఏం చేయాలంటే వెజిటేబుల్స్ బాయిల్ అయిపోయిన కుక్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. వాటర్ అంతా రిమూవ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల మనకి మసాలా కారం అని దొరుకుతుంది కదండి, చూపిస్తాను ఒక్కసారి.